ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం సెక్టార్ని సెలెక్ట్ చేసుకుని ఆ సెక్టార్ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందో చూసుకుని ఆ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్లో మంచి కంపెనీస్ని మనం ఎత్తుకుని దాంట్లో అంటే ఎక్కువ టర్నోవర్ బేస్ కానీ క్యాపిటలేషన్ బేస్ కానీ లేకపోతే ప్రాఫిట్ బేస్ కానీ చూసుకుని అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. నేను మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే కంపెనీ ఏదైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, పవర్ ఎక్విప్మెంట్స్ తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది ఏబీబీ ఇండియా లిమిటెడ్. మీరు కూడా పేరు కూడా బాగానే వినుంటారు. ఇది ఏబీబీ ఇండియా లిమిటెడ్. ఇది సుమారుగా 1,50,000 కోట్లు, చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి కంపెనీ. ఇది పవర్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది. ఆ ఎక్విప్మెంట్స్ ఏవైతే తయారు చేస్తారన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ముందుగా ఏదైతే ఇంకా 1,50,000 కోట్లు అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉంటే కాకుండా ప్రమోటర్ స్టేక్ చూసుకుంటే 75% ప్రమోటర్ స్టేక్, అంటే 75% క్యాపిటల్ వాళ్ళ దగ్గరే, ఆ ప్రమోటర్స్ వాళ్ళే సమకూర్చారు అదంతా కూడా. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా దాంట్లో సుమారుగా 11 to 14% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అదేవిధంగా డిఐఎస్ ఉన్నారు. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంది. ఏదైతే క్యాపిటలైజేషన్ అద్భుతమైన క్యాపిటలైజేషన్ ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ప్రాఫిటబుల్ కంపెనీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్లస్ రెగ్యులర్గా వీళ్ళ బిజినెస్లో ఏదో అంటే 100%, 200% కాకుండా లాస్ట్ ఇయర్ అయితే 88% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ తీసుకున్నాం. అలాగే అనుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా 70 నుంచి 80% వరకు కూడా మార్కెట్లో అద్భుతమైనటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వస్తుంది. అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి కూడా 45% రిటర్న్ తీసుకున్నటువంటి కంపెనీ. అంటే ఎటు నుంచి ఎటు చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా దీని యొక్క మోడల్ ఆఫ్ యూసేజ్, దీని యొక్క అవసరం, దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతూ అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకుంటున్నటువంటి మంచి కంపెనీగా మనం ఏబీబీ ఇండియా లిమిటెడ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా సుమారుగా ఏదైతే 7,000 కోట్ల నుంచి సుమారుగా 10,000 కోట్లు, 11,000 కోట్ల వరకు కూడా రెవెన్యూ గ్రోత్ను కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. దీని యొక్క వేరియబుల్స్లోకి వెళ్తే ఏబీబీ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ పవర్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై టు ద కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ద ప్రొడక్ట్స్, సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్, సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ పవర్ ఎక్విప్మెంట్ దానికి సంబంధించినట్టు ఆటోమేషన్ అండ్ ద పవర్ టెక్నాలజీ ఏరియా ఆఫ్ ద ఆటోమేషన్ అండ్ పవర్ టెక్నాలజీ దానికి సంబంధించిన పవర్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఏదైతే సినర్జీ విత్ ఏదైతే పేటెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే లీడింగ్ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ద గ్లోబల్లీ, ఇట్ డ్రైవ్స్ ద సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిట్స్ patents from the access to the centralized R&D facilities of ABB, which is it's a play of the ABB, and ABB also provides the management supports and the delegates on the board of ABB India కూడా. At the same time leadership automation కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఆఫ్ ద ఆటోమేషన్. బిజినెస్ సెగ్మెంట్స్ యాక్చువల్గా ఇదే ఇక్కడ బిజినెస్ సెగ్మెంట్స్ ఏదైతే 4 waysలో బిజినెస్ ఏ విధంగా ఉన్నది. ఎలక్ట్రిఫికేషన్లో ఒక 41% ఉంది. అదేవిధంగా మోషన్స్లో 32% ఉంది. ప్రాసెస్ ఆఫ్ ఆటోమేషన్లో వీళ్ళకి 22% ఉంది. అదేవిధంగా రోబోటిక్ ఏదైతే రోబోటిక్ అండ్ డిస్క్రీట్ ఆటోమేషన్లో కూడా 4% ఉంది. దీంట్లో ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిఫికేషన్లో ఈవీ వెహికల్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, సోలార్లోను, ఇన్వర్టర్స్లోను, మాడ్యులర్ సబ్స్టేషన్స్లోను కూడా వీళ్ళ పార్టిసిపేషన్ చాలా అద్భుతంగా ఉంది. మోషన్స్లో గ్లోబల్గా వాళ్ళకి మంచి ప్రాసెస్ ఉంది. అదేవిధంగా ఏదైతే వాల్యూ యాడెడ్ సొల్యూషన్స్ ఆఫ్ ద రోబోటిక్ అండ్ ద మెకానికల్ ఆఫ్ ద ఫ్యాక్టరీ ఆటోమేషన్లో కూడా మంచి ఇంపార్టెన్స్ అయితే ఈ ఏబీబీకి అయితే ఉంది. దీని యొక్క రెవెన్యూ మోడల్ ఎలా ఉంది, దాని స్ప్లిట్ ఏ విధంగా ఉందని చూద్దాం. ప్రొడక్షన్ వైపు ప్రొడక్ట్స్ నుంచి 76%, సర్వీస్ నుంచి 14%, ప్రాజెక్ట్స్ నుంచి ఒక 10% కూడా వీళ్ళకి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అవుతుందో కూడా ఇక్కడ చూపిస్తాం. అదేవిధంగా ఏదైతే గ్లోబల్ స్ప్లిట్ ఏ విధంగా ఉందంటే ఇండియాలో 90% అండ్ ఓవర్సీస్ నుంచి వచ్చేటప్పటికి ఏదైతే 10% మనకి ఈజీగా ఇక్కడ కనిపిస్తుంది. ఏబీబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే 25 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఇన్ ద 5 locations ఇన్ ఇండియా. ఏదైతే ఇండియాలో 25 ప్లేసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్. ఇట్స్ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ వెరీ బిగ్ మోటివేటెడ్ కంపెనీ ఇది. దీంట్లో చూసుకుంటే ఆర్డర్ బుక్ కూడా అద్భుతమైనటువంటి ఆర్డర్ బుక్. ఎప్పటికప్పుడు మార్కెట్లో మంచి ఇలాంటి పొటెన్షియల్గా ఇలా ఆన్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్లో మనం చూసుకుంటే ఆర్డర్ బుక్ కూడా దేనికి ఎంత ప్రాసెస్ ఉన్నది అనేది అంతా కూడా ఇక్కడ నేను డీటెయిల్గా చూపిస్తాను ఆర్డర్ బుక్. అదేవిధంగా టైఅప్ విత్ ద 3D ప్రింటింగ్, ఏదైతే 3D ప్రింటింగ్ దాంట్లో ఏబీబీ రోబోటిక్ అండ్ సింపుల్ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్స్ అండ్ ఎడిషన్స్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ఆఫ్ ద కంపెనీ. The company collaborated to the strengthening and the advanced 3D printing technologies to the Indian construction sector. దానికి సంబంధించిన దాంట్లో కన్స్ట్రక్షన్ దాంట్లో సంబంధించిన దాంట్లో కొత్త వరవడి వస్తున్నటువంటి 3D టెక్నాలజీని వీళ్ళు సపోర్ట్ చేయడానికి టైఅప్ తీసుకున్నారు.
అదేవిధంగా ఏబీబీ ఈమార్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండ్ మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నదంతా కూడా ఇక్కడ నేను పిక్చరైజేషన్ అంతా కూడా చూపిస్తున్నాను. లుకింగ్ ఫర్ ద రైట్ టు ద మ్యాచ్ విత్ అవర్ మోటార్ అన్నది దాంట్లో దాని డీటెయిల్స్, దానికి వీఆర్ వర్క్ టు ది కీపింగ్ ఆన్ ద కస్టమర్స్ అప్లికేషన్ ఆఫ్ ద రన్నింగ్ అన్నది కూడా డీటెయిల్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ద కంప్లీట్గా ఎందుకు ఈ స్టాక్స్లో మనం ఎనాలిసిస్ అన్నది ఓవరాల్ స్టాక్ ఎనాలిసిస్ చూసుకున్నట్టయితే కంపెనీ హ్యాస్ ఏదైతే లో డెట్ ఈక్విటీ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అదేవిధంగా గ్రోత్ చూసుకున్నట్టయితే కంపెనీ ఏదైతే ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నదో లాస్ట్ 13 quarters నుంచి కూడా కంప్లీట్గా డీటెయిల్డ్గా మనకు మార్కెట్లో ప్రోగ్రెస్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా ఫండమెంటల్గా ఎక్స్ట్రాడనరీగా హెల్దీగా ఉన్నటువంటి కంపెనీ. స్టాక్ ఏదైనా టెక్నికల్లీ ఆల్సో ఇది బులిష్ రేంజ్, టెక్నికల్గా కూడా సమ్ ఆఫ్ ద ఇండికేటర్స్ దే ఆర్ గెటింగ్ ద బుల్లిష్ రేంజ్ చూపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మెజారిటీ హోల్డర్స్ ఏదైతే పార్ట్నర్సే మెజారిటీ హోల్డర్స్ అవడం అన్నది, దీంట్లో ప్రమోటర్స్ అవడం అన్నది కూడా ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇన్ ద లాస్ట్ 3 years నుంచి కూడా లాస్ట్ 3 years నుంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉంది. టెక్నికల్గా కూడా హెల్తీగా ఉన్నది. చార్ట్ కూడా ఇక్కడ నేను చూపిస్తాను. చార్ట్ కూడా అసెండింగ్ ఆర్డర్లో అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్లో మనకి మార్కెట్లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. మామూలుగా మీకు ఏదైతే ఏబీబీ ఇండియా లిమిటెడ్ అనేది ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కానీ, పవర్ ఎక్విప్మెంట్స్ కానీ, దాని ఆటోమేషన్ దాంట్లోకి చేయడంలో కానీ, రోబోటెక్లో కానీ అన్నట్లో కూడా మంచి పార్టిసిపేషన్ ఉంది. అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ 1,50,000 కోట్లు 1,60,000 కోట్లు ఉంది. దాంట్లో 65 to 75% ప్రమోటర్ స్టేక్ అన్నది ఇట్స్ నాట్ ఎ జోక్, చిన్న విషయం కాదు. ఇలాంటి స్టాక్లో హైయెస్ట్ సేఫ్ అండ్ హైయెస్ట్ రిటర్న్ కూడా వచ్చే స్టాక్ ఇది. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక 88 నుంచి 90% వరకు రేట్ని ఇచ్చింది. కమింగ్ డేస్లో ఇది 100+ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ 100% కన్నా మించి రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప స్టాక్గా మనం దీన్ని పరిగణ చేసుకోవచ్చు. మీరు కూడా దీంట్లో ఎంతో కొంత రీసెర్చ్ చేసి దీని యొక్క సాధక బాధకాలన్నీ చూసి దీని యొక్క ఆర్డర్ బుక్ కూడా ఏ విధంగా ఉందో కూడా చూసి ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మన ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ అవడమే కాకుండా మనం మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మీరు కూడా గుర్తిస్తే తప్పనిసరిగా మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ను కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.